హలో పీపుల్, వెల్కమ్ టు తేజూస్ ఫుడీ నెస్ట్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా క్యాబేజ్ తీసుకుని కట్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ క్యాబేజ్ని యూస్ చేశాను. నాకు హాఫ్ క్యాబేజ్కి 15 వడలు వచ్చాయి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ క్యాబేజ్ని యూస్ చేయొచ్చు. క్యాబేజ్ని మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి, లేదా మీ దగ్గర తురుముకునేది ఉంటే దాంతో తురుముకోవచ్చు. క్యాబేజ్లో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అలానే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ సి అండ్ విటమిన్ కే ఉండడం వల్ల బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అలానే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. క్యాబేజ్ని లిమిట్లో తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్ లేదా బ్లోటింగ్ ఫామ్ అవుతుంది. క్యాబేజ్ని థైరాయిడ్ ఉండేవాళ్ళు తక్కువ తీసుకోవడం మంచిది. ఇలా క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని వాటర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కట్ చేసుకున్న క్యాబేజ్ పీసెస్ వేసుకుని పైన కవర్ చేసుకుని 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న క్యాబేజ్ పీసెస్ని తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 మీడియం సైజ్ ఆనియన్, 4 to 5 పచ్చిమిర్చి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ ఉంటుంది. మనం బాగా మిక్స్ చేసే కొద్దీ క్యాబేజ్లో ఉన్న వాటర్ బయటికి వస్తుంది. వాటర్ బయటకు వచ్చాక ఇలా దగ్గరగా అవుతుంది. కొంచెం తీసుకుని బాల్ షేప్లో చేసుకోవాలి. బాల్ షేప్ వస్తే ఇంకా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బాల్ షేప్ రాకపోతే మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక ఇలా బాల్ షేప్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో అన్నిటినీ చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా వేడివేడిగా అప్పుడప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వర్షం వస్తున్నప్పుడు ఈ క్యాబేజ్ వడలు వేసుకుంటే వేడివేడిగా క్రిస్పీగా ఇంకా తినాలనిపిస్తుంది. నేను వర్షం వచ్చేటప్పుడే ఈ క్యాబేజ్ వడలు వేశాను. వేసిన 10 మినిట్స్లో మొత్తం అయిపోయాయి. ఈసారి వర్షం వచ్చేటప్పుడు మీరు కూడా ఇలా కొత్తగా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఇంట్లో ఈ క్యాబేజ్ వడలు వేసుకుంటూ ఉంటే మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా క్యాబేజ్ మొత్తాన్ని మీకు కావలసిన సైజెస్లో షేప్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ అయ్యాక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక షేప్ చేసుకున్న క్యాబేజెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండాలి. ఇలా క్యాబేజ్తో కూడా వడలు చేసుకుంటారని మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నాకైతే పెళ్ళి ముందు వరకు ఇలా క్యాబేజ్తో కూడా వడలు చేస్తారని తెలీదు. నేను ఇవి ఫస్ట్ టైం మా అత్తమ్మ చేస్తే టేస్ట్ చేశాను. మీరు కూడా ఈ క్యాబేజ్ వడలు టేస్ట్ చేసుంటే ఎవరు చేస్తే టేస్ట్ చేశారో కామెంట్ చేయండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుని తీసుకుంటే క్యాబేజ్ వడలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.